హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2024 ఆగస్టు నెల కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈ క్లాస్లో వార్తల్లో ప్రదేశాలు టాపిక్ను చూద్దామండి. దీంట్లో మొదటగా మనం చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ కనుక మనం చూసినట్లయితే పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన. లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. 400 మీటర్ల పొడవైనటువంటి ఈ వంతెనపై ప్రస్తుతం తేలికపాటి వాహనాల యొక్క రాకపోకలు అనేటివి సాగుతున్నట్లు అర్థమవుతుంది. 1958 నుంచి చైనా ఆధీనంలో ఉన్నటువంటి భూభాగంలో నిర్మితమైనటువంటి ఈ వంతెన మరి లద్దాఖ్లో భారత్ చైనాల మధ్య గల వాస్తవాధీన రేఖకు సమీపాన ఉంది. ఈ కొత్తగా చైనా నిర్మించినటువంటి ఈ వంతెన అనేది వాస్తవాధీన రేఖకు సమీపాన ఉంది. మరి దీనికి సంబంధించి మరి చూసినట్లయితే మనకు పాంగాంగ్ సరస్సుపై ఇటీవల ఒక వంతెన నిర్మించినటువంటి దేశం ఏది అని కనుక చూసినట్లయితే చైనా అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి కూడా మనం ఒక స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్ కూడా మనం దీంట్లో ఉందనేది గమనించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే 3000 అడుగుల ఎత్తైన విద్యుత్ భవనం. మరి ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్, అదేవిధంగా విల్లీస్ టవర్, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వంటి ఎత్తైన భవనాలను తలదన్నేటువంటి విధంగా మరి 3000 అడుగుల ఎత్తు కంటే ఎత్తు అంటే 3000 అడుగుల ఎత్తు అంటే ఏకంగా 914 మీటర్ల ఎత్తైన భవనాన్ని నిర్మించనున్నట్లు స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ కంపెనీ ప్రకటించింది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ భవనం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది కేవలం నివాసానికి మాత్రమే కాకుండా విద్యుత్ యొక్క నిల్వకు కూడా వీలు కల్పించడం అనేది ఈ భవనం యొక్క ప్రత్యేకత. మరి ఇందుకోసం విద్యుత్ స్టోరేజ్ కంపెనీ అయినటువంటి ఎనర్జీ వాల్ట్తో మరి ఈ కంపెనీ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మరి ఇది కేవలం నివాసానికి మాత్రమే కాకుండా విద్యుత్ నిల్వ చేసేటువంటి బ్యాటరీ లాగా కూడా ఇది పనిచేస్తుంది. అయితే మరి దీన్ని ఎక్కడ నిర్మించబోతున్నారు అనేది, ఆ ప్లేస్ మాత్రం ఎక్కడ అనేది ఇంకా ఖరారు అయితే కాలేదు. నెక్స్ట్ చూస్తే బోట్స్వానాలో 2492 క్యారెట్ల వజ్రం లభ్యం. మరి బోట్స్వానా ఇది ఆఫ్రికా దేశమైనటువంటి బోట్స్వానాలో ఆ గనిలో అతి పెద్దదిగా భావిస్తున్నటువంటి ఒక వజ్రం అయితే లభ్యమైంది. మరి తమ గనుల్లో ఇప్పటివరకు ఇంత పెద్ద వజ్రం దొరకడం అనేది ఇదే మొదటిసారని బోట్స్వానా ప్రభుత్వం అయితే వెల్లడించింది. మరి దీని బరువు ఎంత అని కనుక మనం చూసినట్లయితే 2492 క్యారెట్. మరి బోట్స్వానాలో కెనడాకు చెందినటువంటి లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచేటువంటి కరోవే అనే గనిలో ఈ ముడి వజ్రం అయితే లభించింది. మరి ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం అని లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. మరి ఇంత పెద్ద వజ్రం అనేది ఈ 100 సంవత్సరాల్లో లభించడం ఇదే మొదటిసారి అని కూడా పేర్కొంది. మరి గతంలో మరి రెండో అతిపెద్ద వజ్రం అంటున్నాం కదా, మరి మొదటి అతిపెద్ద వజ్రం ఏది అని కనుక చూస్తే ఇది 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో ఓ డైమండ్ అయితే బయటపడింది. దాని పేరు కల్లినాన్ డైమండ్. మరి దీని యొక్క బరువు ఎంత కనుక మనం చూసినట్లయితే 3106 క్యారెట్. మరి ఇప్పుడు బోట్స్వానాలో లభించినటువంటి ఈ దీని యొక్క వజ్రం యొక్క బరువు ఎంత అని కనుక చూసినట్లయితే 2492. ఇది అండి మొత్తానికి మరి బోట్స్వానాలో లభించినటువంటి ఒక రెండవ అతిపెద్ద వజ్రానికి సంబంధించినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ఇంకా మీకు టోటల్ ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మనకు దీంట్లో మన పీడిఎఫ్ ఫైల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇంకా పూర్తిగా అంటే నేను మెయిన్ మాత్రమే మీకు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మన పీడిఎఫ్ ఫైల్లో అందుబాటులో ఉంటాయి. మరి పీడిఎఫ్ ఫైల్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పక మీరు వాటిని యూటిలైజ్ చేసుకోగలరు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే చెన్నై, మరి గతంలో దీన్ని మద్రాస్ అని పిలిచేవారు కానీ మరి మద్రాస్ డే ఎప్పుడు అని కనుక చూసినట్లయితే ఆగస్టు 22 అనేది మద్రాస్ డే. తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మరి ఈ మద్రాసు ఏర్పడి 2024 ఆగస్టు 22 నాటికి
385 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎన్ని సంవత్సరాలు అండి? 385 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. 1639 ఆగస్టు 22న తమిళనాడు రాజధాని మద్రాసుకి మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పునాది రాయి వేయడం జరిగింది. మరి అప్పట్లో దీన్ని మద్రాస్ అని మాత్రమే పిలిచేవారు. మరి దాదాపు 70 లక్షల జనాభా కలిగినటువంటి నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. మరి ఇది ఈ మద్రాస్ అనేది 2వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తర్వాత తోడై మండల ప్రావిన్స్ లో మద్రాస్ పట్టణం, మద్రాస్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22న సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో మరి ఇప్పుడు ప్రస్తుత ఆధునిక మద్రాస్ అనేది ఉనికిలోకి రావడం జరిగింది. దీని తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలన్నింటి కూడా ఈ మద్రాసులో విలీనం చేయడం జరిగింది. దీంతో మరి 1639లో మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కోరమాండల్ తీరంలో ఉన్నటువంటి తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు అయినటువంటి పెద్ద వెంకటరాయల నుంచి కొంత భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ మద్రాస్ అనేది పెద్ద పట్టణంగా ఏర్పడడం అయితే జరిగింది. తర్వాత ఇదే మరి ఈ ప్రాంతంలోనే మరి ఆధునిక మద్రాస్ అనేది వెలసిల్లింది. తర్వాత ఇది అనేక కార్యకలాపాలకు, వ్యాపార వలస కార్యకలాపాలకు కూడా ఇది కేంద్ర బిందువుగా మారింది. మరి అప్పటి రోజుల్లోనే బ్రిటిష్ వారు మద్రాస్ గ్రామాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి చెన్నపట్నాన్ని కలిపి మద్రాస్ అని పిలిచేవారు. మద్రాసు ఆ పక్కనే ఉన్నటువంటి చెన్నపట్నం, ఈ రెండింటిని కలిపి మద్రాస్ అని పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్నపట్నం లేదా చెన్నపురి అని కూడా పిలిచేవారు. ఈ నేపథ్యంలోనే మరి 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా చెన్నైగా మార్చడం జరిగింది. చెన్నపట్నం, చెన్నపూర్ నుంచి చెన్నైగా మార్చడం జరిగింది. మరి దీన్ని సంబంధించి ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీని మరి మద్రాస్ డేగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది అండి మరి మద్రాసుకు సంబంధించి మనం చూసినట్లయితే మనకు ఒకవేళ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అని కనుక మనం చూసినట్లయితే 2024 ఆగస్టు 22 నాటికి మద్రాసుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నైకి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి అంటే 385 సంవత్సరాలు అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మద్రాస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆగస్టు 22న ప్రతి సంవత్సరం మద్రాస్ డేను నిర్వహించడం జరుగుతుంది. మరి మద్రాస్ మరి ప్రస్తుతం మరి ఏమని పిలుస్తున్నారు అని అంటే చెన్నై అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. చెన్నై మరి దీన్ని అప్పట్లో మరి చెన్నైని చెన్నపట్నం, చెన్నపురి అని కూడా పిలిచేవారు. మరి దీన్ని 1996 ఆగస్టులో మద్రాస్ పేరును అధికారికంగా చెన్నైగా మార్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసినట్లయితే అమెరికాలో 90 అడుగుల ఎత్తైనటువంటి హనుమాన్ విగ్రహం. మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రంలో గల పోస్టన్ అనే నగరంలో 90 అడుగుల ఎత్తైనటువంటి మరి హనుమంతుని యొక్క విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టారు. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇటీవల స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 90 అడుగుల ఎత్తైనటువంటి హనుమంతుని విగ్రహాన్ని ఎక్కడ, ఏ దేశంలో ఆవిష్కరించారు అని కనుక మనం ఒకవేళ ప్రశ్న వచ్చినట్లయితే మనం దానికి ఆన్సర్గా అమెరికా అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి అదేవిధంగా అమెరికాలో ఇటీవల ఆవిష్కరించిన 90 అడుగుల ఎత్తైనటువంటి హనుమంతుని విగ్రహానికి ఏమని పేరు పెట్టారు అని కూడా ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టారు అనేది మనం గుర్తుంచుకోవాల్సింది. మరి ఇది ఎక్కడంటే ఈ టెక్సాస్లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలో గల అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో మరి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే ఒక పేరిట హనుమంతుని 90 అడుగులు ఎత్తైనటువంటి హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూస్తే ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్ టర్కీలో లభ్యం. మరి ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి క్యాలెండర్ అనేది ఇటీవల ఈ దక్షిణ టర్కీలో లభ్యం కావడం జరిగింది. దక్షిణ టర్కీలోని గోబెర్లీ టేపే వద్ద మరి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక రాతి స్తంభం అయితే బయటపడడం జరిగింది. దానిపై సూర్యచంద్రులకు సంబంధించినటువంటి గుర్తులు మరికొన్ని ఇతర చిహ్నాలు కూడా గుర్తించారు. మరి కాగా ఈ ఆలయం అనేది
13,000 ఏళ్ల నాటిదని మరి రాతి స్తంభంపై ఉన్నటువంటి గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవని పేర్కొన్నారు. అయితే అప్పట్లో దీన్ని ఒక క్యాలెండర్ గా ఉపయోగించేవారు అని కూడా భావిస్తున్నారు. మరి ఇది ఇటీవల చూసినట్లయితే ఎక్కడ అంటే దక్షిణ టర్కీలో మరి ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్ లభ్యమైంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మేఘాలయలో సరికొత్త చేప జాతి. మరి ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయలో మరి ఒక సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే షిస్తురా సోనా సోనారెంగెన్సిస్ షిస్తురా సోనారెంగెన్సిస్ అనే ఒక కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇది బంగ్లాదేశ్ తో సరిహద్దులోని దక్షిణ గారో హిల్స్ జిల్లాలో గలటువంటి సోనారెంగా నకమ చియాబోల్ అనేటువంటి గృహాల్లో దీన్ని కనుగొన్నారు. మరి ఆగ్నేయ ఆసియా నదుల్లో ఎక్కువగా కనిపించేటువంటి లోచ్ అనే ఒక బొమ్మిడాయ్ చేపల తరగతికి చెందిందే ఈ షిస్తురా సోనారెంగెన్సిస్ అనేటువంటి చేప. ఇదొక కేవ్ ఫిష్. గతంలో మేఘాలయలోని జయంతియా కాశీ కొండల్లోనూ కొన్ని కేవ్ ఫిష్లు కనిపించాయి. అయితే మరి అవి అంద చేపలు. మరి ప్రస్తుతం గుర్తించినటువంటి ఈ చేపలు అంటే షిస్తురా సోనారెంగెన్సిస్ అనే చేపలు మాత్రము వీటికి మాత్రం మంచిగానే చూపు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. అంటే ఆ చేపలకేమో చూపు కనిపించదు, అవి అంద చేపలు. వీటికి మాత్రం చూపు కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. మరి చూసినట్లయితే మనం దీనికి సంబంధించి ఒకవేళ క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అని కనుక చూసినట్లయితే ఇటీవల మేఘాలయలో గుర్తించిన కొత్త చేప జాతి పేరు ఏమిటి అని కనుక చూసినట్లయితే దాని పేరు షిస్తురా సోనారెంగెన్సిస్. షిస్తురా సోనారెంగెన్సిస్. షిస్తురా సోనారెంగెన్సిస్ అనే ఒక సరికొత్త చేప జాతి మరి ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు అని చూసినట్లయితే మేఘాలయలో గుర్తించారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి షిస్తురా సోనారెంగెన్సిస్ ఇటీవల మేఘాలయలో గుర్తించిన షిస్తురా సోనారెంగెన్సిస్ అనే ఒక చేప జాతి ఏ ఏ దేనికి చెందినటువంటి అంటే ఏ చేపల తరగతికి చెందినటువంటిది అని అంటే చూస్తే లోచ్ అనేటువంటి బొమ్మిడాయి చేపల తరగతికి చెందినటువంటిది అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈశాన్య భారత్లో వెలుగులోకి 6 కొత్త గెక్కో జాతులు. మరి ఈ గెక్కో అంటే ఏంటిదంటే చిన్న బల్లుల వంటి జీవులు. గెక్కో అంటే చిన్న బల్లుల వంటి జీవులు. మరి ఇవి ఈశాన్య రాష్ట్రాల్లో 6 కొత్తగా గుర్తించడం జరిగింది. అవి ఎక్కడెక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో 2, నాగాలాండ్లో 2, మణిపూర్లో 1, మిజోరంలో 1 జాతి చొప్పున వీటిని గుర్తించడం అయితే జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే భారీ గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్న చైనా అంటూ మరి వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో 100 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా ఉన్నటువంటి భారీ గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్నట్లు చైనా ధృవీకరించడం జరిగింది. మరి ఇది ప్రపంచంలో అతి లోతైన జలాల్లో అతిపెద్ద ఆల్ట్రా నిస్సార్ వాయువు కేంద్రం. ఇదే అండి మొత్తానికి మరి వార్తల్లో ప్రజలకు సంబంధించి మనం 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్. మరి ఇదే విధంగా మరికొన్ని మీకు అన్ని టాపిక్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి కాబట్టి తప్పక మీరు మన యూట్యూబ్ ఛానల్ను సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, దగ్గరగా ఫాలో అవుతుండగలరు. మరి వీటికి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్ ఫైల్స్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్స్ కానివి అన్ని కూడా టాపిక్ వైజ్గా మన సక్సెస్ సీక్రెట్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తప్పక మీరు వాటిని ఈ సక్సెస్ సీక్రెట్ యాప్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సును కనుక కేవలం 99 రూపీస్కి అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ కోర్సును కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే మరి వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్, అదేవిధంగా వీడియోస్, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు 1 year వ్యాలిడిటీతో. మీరు ఈ విధంగా ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకునే విధంగా అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పక మీరు మన కోర్సును కొనుగోలు చేయగలరు. మరి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయాలని కోరుకుంటూ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.